ఓసారి ప్రాణం పోయాక మళ్ళీ బతకడం అసలు సాధ్యమా? ఇలాంటి ఘటనలు ఎక్కడో మనం పురాణాల్లోనో లేదంటే సినిమాల్లోనో కథల్లోనే చూస్తూ ఉంటాం. చనిపోయిన తల్లి కొడుకు విదేశాల నుంచి రాగానే బతికింది అంటే మీరు నమ్ముతారా? ఊహకు అందని ఓ వింత ఘటన గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వినడానికి నిజంగానే ఆశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం ప్రాంక్ న్యూస్ అయితే కాదు, అక్షరాల నిజం. అనారోగ్యం కారణంగా ఓ మహిళ అయితే చనిపోయింది. ఆమెకు అంత్యక్రియలు కూడా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు కూడా చేసేశారు. అయితే అంతలోనే కుమారుడు విదేశాల నుంచి రాగానే తల్లి కళ్ళు తెరిచి చూసింది. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. ఇది చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు అండ్ గ్రామస్తులు కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం జనపల్లిలో జరిగినటువంటి ఈ వింత ఘటన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగానే ఆ మహిళ ఒక్కసారిగా లేచి కూర్చుంది. జనపల్లి మన్నా కాలనీకి చెందినటువంటి సత్యవేణి కొంతకాలంగా అయితే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స కూడా అందిస్తున్నారు కుటుంబ సభ్యులు. సో ఆమె ఆరోగ్యం సీరియస్గా ఉండడంతోనే వెంటిలేటర్పై ఉంచారు ఆమెను. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో సత్యవేణి చనిపోయిందని డాక్టర్స్ కూడా డిక్లేర్ చేశారు. సత్యవేణి మరణించినటువంటి వార్తని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా రోధించారు. దెన్ అమెరికాలో ఉంటున్న ఆమె కుమారుడికి కూడా కబురు పెట్టారు. కొడుకు రాగానే అంత్యక్రియలు చేద్దామని కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తల్లి మరణంతో ఒక్కసారిగా షాక్కి గురైనటువంటి కొడుకు వెంటనే అమెరికా నుంచి ఇండియా కూడా తిరిగి వచ్చాడు. ఇక్కడ ల్యాండ్ అవ్వగానే డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళాడు. స్ట్రెచర్పై శవమై పడి ఉన్నటువంటి తల్లిని చూసి దుఃఖం ఆపుకోలేకపోయాడు కొడుకు. కనిపించిన తన తల్లి మృత్యు ఒడిలో ఉండగానే కొడుకు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అమ్మా, నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? లే అమ్మా, లే అంటూ కన్నీరు మున్నీరుగా విలపించడం స్టార్ట్ చేశాడు. ఆ తల్లిపై కొడుకు ఉన్న ఆ ప్రేమను చూసి అక్కడున్నవారు కూడా కళ్ళు చెమర్చాయి. కొడుకు పదే పదే లే అమ్మా, లే అంటుంటే ఒక్కసారిగా సత్యవేణి కళ్ళు తెరిచి చూసింది. కొడుక్కి తల్లిపై ఉన్న ప్రేమ బతికించిందేమో తెలియదు, కానీ కొడుకు పిలుపు విని సత్యవేణి లేచి కూర్చుంది. చనిపోయిన సత్యవేణి లేచి కూర్చోవడంతో అక్కడే ఉన్నటువంటి కొందరు బంధువులైతే ఒక్కసారిగా భయపడిపోయారు. నిజంగానే ఈ ఇన్సిడెంట్ ఎవరు ఫేస్ చేసినా ఇలాగే ఉంటుంది. కొందరు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు కూడా. చనిపోయిన సత్యవేణి బతికి రావడం ఏంటని కంగారు కూడా పడ్డారు. మరికొందరు తమ కళ్ళ ముందు జరుగుతుంది చూసి వాళ్ళే నమ్మలేకపోయారు. సో చనిపోయిందనుకున్న సత్యవేణి బతికి వచ్చి కొడుకును చూసి సంబరపడిపోయింది. నిన్ను చూడకుండానే చనిపోతానని అనుకున్నా, కానీ ఇలా మళ్ళీ నిన్ను చూస్తున్నందుకు సంతోషంగా ఉందని సత్యవేణి చాలా ఆనందపడిపోయింది. తన కొడుకును ఒళ్ళో పడుకోబెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. 4 రోజులుగా చలనం లేకుండా పడి ఉన్న ఆ మహిళ కొడుకు వచ్చి పిలవగానే బతకడంతో బంధువులంతా కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. చనిపోయిన మహిళ మళ్ళీ బతకడం, అది కూడా కొడుకు వచ్చాక జీవించడంపై స్థానికులైతే గొప్పగా చెప్పుకుంటున్నారు. చనిపోయి మళ్ళీ బతికి సత్యవేణిని చూసిన హాస్పిటల్ డాక్టర్స్ కూడా సత్యవేణి మళ్ళీ బతకడంతో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినటువంటి సిచ్యువేషన్. వైద్య రంగంలోనే ఇదో అద్భుతం అంటూ కూడా నోరు వెళ్ళబెడుతున్నారు. అయితే ప్రస్తుతానికి సత్యవేణి ఆరోగ్యం బాగానే ఉంది. ఒకవేళ ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే బెడ్పై అబ్జర్వేషన్లోనే పెట్టినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. సరే, డాక్టర్ల మాటలు ఎలా ఉన్నా సరే సత్యవేణి మళ్ళీ ప్రాణాలతో బతకడం అనేది ఆ తల్లి కొడుకుల మధ్య ఎలాంటి ప్రేమ అనురాగాలు ఉన్నాయి అంటూ కుటుంబ సభ్యులు, బంధువులు అయితే చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.